నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి. రాజకీయాల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారిది చాలా విలక్షణమైన ప్రస్థానం. విద్యార్థిగా ఉన్నప్పుడు క్రికెట్ మీద ఇష్టంతో ఉండే ఆయన్ని తప్పనిసరి పరిస్థితులు రాజకీయాల్లోకి ఆహ్వానించాయి. ఇలా అనుకోని పరిస్థితుల్లో ఆయన్ని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తే సుదీర్ఘ రాజకీయ జీవితం తర్వాత మరింత యాదృచ్ఛికంగా అవే రాజకీయాలు ఆయన్ని ముఖ్యమంత్రిని చేశాయి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నంతకాలం రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఆయనకు తలనొప్పినే మిగిల్చాయి. ఒకవైపు తెలంగాణ ఉద్యమం, మరోవైపు సమైక్యాంధ్ర పోరాటం, ఈ రెండూ చాలనట్టు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి కోసం పడుతున్న ఆరాటం, ఇలా రాజకీయ పరిస్థితులు ముఖ్యమంత్రిగా ఆయనకు అనేక సవాళ్లను విసిరాయి. అయినా రాష్ట్రం విడిపోయే వరకు తన పదవీ కాలాన్ని పూర్తి చేసి విభజిత ఆంధ్రప్రదేశ్లో సొంత రాజకీయ పార్టీతో ప్రజల్లోకి వెళ్లారు. కానీ ఆయన స్థాయికి తగ్గ గుర్తింపు దక్కలేదు. ప్రస్తుతం మళ్లీ బీజేపీ నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు తన రాజకీయ జీవితాన్ని మళ్లీ ప్రారంభించారని చెప్పాలి. కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎవరు, రాజకీయ రంగప్రవేశం ఎలా జరిగింది, రాజకీయాల్లో ఆయన ప్రస్థానం ఏంటి, పరిస్థితులు ఆయన్ని ఎలా ముఖ్యమంత్రిని చేశాయి, ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారి పనితీరు ఎలా ఉండేది, ఇక రాష్ట్రం విడిపోవడం వల్ల జరిగిన పరిణామాలు ఆయన జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయి అనే ఈ విషయాల్ని ఈ వీడియోలో మీకు స్పష్టంగా తెలియజేస్తాను. ఈ వీడియో అనేది చాలా ముఖ్యమైనది అండ్ చాలా ఆసక్తికరమైనది కూడా, కనుక ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ మీ అందరికి ఒక ప్రశ్న, మన ఉమ్మడి తెలుగువారి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారిపై మీ అభిప్రాయం ఏమిటి? తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తెలుగు రాజకీయాల్లో బాగా వినిపించిన పేరు. కానీ నల్లారి కుటుంబ రాజకీయ ప్రస్థానం కిరణ్ కుమార్ రెడ్డి గారితో మొదలైంది కాదు. కిరణ్ కుమార్ రెడ్డి గారి తండ్రి నల్లారి అమర్నాథ్ రెడ్డి గారు 1962 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున చిత్తూరు జిల్లా వయల్పాడు నియోజకవర్గం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ చిత్తూరు జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడిగా ఎదిగారు. 1971లో పివి నరసింహారావు గారి క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. అమర్నాథ్ రెడ్డి గారికి మొత్తం 4 పిల్లలు, 3 మగపిల్లలు, 1 అమ్మాయి పుట్టారు. వీరిలో కిరణ్ కుమార్ రెడ్డి గారు పెద్దవారు. అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందే 1959 సెప్టెంబర్ 13న కిరణ్ కుమార్ రెడ్డి గారు హైదరాబాద్లో జన్మించారు. అమర్నాథ్ రెడ్డి గారు చిత్తూరు రాజకీయాల్లో కీలకంగా ఉన్నప్పటికీ ఆయన పిల్లల్ని మాత్రం హైదరాబాద్లోనే ఉంచి చదివించారు. దాంతో కిరణ్ కుమార్ రెడ్డి గారి ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్లోనే జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు 10వ తరగతి వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. స్కూల్లో చదువుతున్నప్పటి నుంచే క్రికెట్ బాగా ఆడేవారు. క్రికెట్ మీద ఇష్టంతో ఆయన ఎక్కువ సమయం గ్రౌండ్లోనే గడిపేవారు. అలా కిరణ్ కుమార్ రెడ్డి గారు తన 8వ తరగతికే మంచి క్రికెట్ ప్లేయర్గా గుర్తింపు సాధించారు. ఇక ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత నిజాం కాలేజీలో బీకామ్ చేసేందుకు జాయిన్ అయ్యారు. అప్పట్లో నిజాం కాలేజ్ అంటే స్టూడెంట్ పాలిటిక్స్కు బాగా ప్రసిద్ధి. దాంతోపాటు క్రికెట్ను కూడా బాగా ఎంకరేజ్ చేసేవారు. దాంతో నిజాం కాలేజీలో చదివేటప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎక్కువ శాతం క్రికెట్ మీదే దృష్టి పెట్టేవారు. వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్గా కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా బాగా ఆడేవారు. యూనివర్సిటీ లెవెల్ క్రికెట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారి టాలెంట్ చూసి ఆయన్ని అండర్-19 సౌత్ జోన్ క్రికెట్ టీంకి సెలెక్ట్ చేశారు. ఇక సౌత్ జోన్ క్రికెట్ టీంకి సెలెక్ట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన ప్లేయర్స్ నుంచి టీంని సెలెక్ట్ చేసి సౌత్ జోన్ అనేవారు. అంటే ఆ రోజుల్లో తన ఆట ద్వారా 4 రాష్ట్రాల్లో మేటి క్రికెట్ క్రీడాకారుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒకరిగా గుర్తింపు సాధించారు. నిజాం కాలేజీలో రోజుకి 7 గంటల పాటు క్రికెట్ ప్రాక్టీస్ చేసేవారు. క్రికెట్తో పాటు నిజాం కాలేజీ స్టూడెంట్ పాలిటిక్స్లో కూడా ప్రెసిడెంట్గా పోటీ చేశారు. నిజాం కాలేజీలో కిరణ్ కుమార్ రెడ్డి గారు చదువుకుంటున్నప్పుడు నందమూరి బాలకృష్ణ గారు ఆయనకి సీనియర్. క్రికెట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ ఆయన్ని సౌత్ జోన్ అండర్-22 టీంకి కెప్టెన్ చేసింది. ఆ తర్వాత సౌత్ జోన్ అండర్-25 టీంకి కెప్టెన్గా కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు వ్యవహరించారు. వెటరన్ టీమిండియా ప్లేయర్ అజరుద్దీన్ కిరణ్ కుమార్ రెడ్డి గారి కెప్టెన్సీలో ఆయనతో పాటు ఆడినవారే. అజరుద్దీన్తో పాటు మరో ఇండియన్ టీం వెటరన్ ప్లేయర్ కిరణ్ మోరే లాంటి వారు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారి కెప్టెన్సీలో సౌత్ జోన్ క్రికెట్ టీంలో ఆడారు. అలా ఆయన ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతూనే LLB కూడా పూర్తి చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు క్రికెట్ ఎంత బాగా ఆడినా క్రికెటే తన కెరీర్ అని ఎప్పుడు అనుకోలేదు. కానీ కిరణ్ కుమార్ గారికి కెప్టెన్సీలో ఆయనతో పాటు ఆడిన అజరుద్దీన్ మాత్రం ఎప్పటికైనా ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలి అనే పట్టుదలతో ఉండేవాడు. దాంతో అజరుద్దీన్ మొత్తానికి 1984లో ఇండియన్ క్రికెట్ టీంకి సెలెక్ట్ అయ్యి అనుకున్నది సాధించాడు. అజరుద్దీన్ ఫస్ట్ టైం ఇండియన్ క్రికెట్ టీంకి సెలెక్ట్ అయ్యి తన ఫస్ట్ మ్యాచ్ ఆడేందుకు
కిరణ్ కుమార్ రెడ్డి గారి వద్దకు సైకిల్ మీద వచ్చి ఆయన దగ్గర ఉన్న క్రికెట్ కిట్ బ్యాగ్ తీసుకొని ఆ క్రికెట్ కిట్తో క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అలా కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పట్లోనే అందరికన్నా మంచి క్రికెట్ కిట్ మెయింటైన్ చేసేవారు. అంతలా క్రికెట్ మీద ఆయనకు ఆసక్తి ఉండేది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు 1983లో LLB పూర్తి చేసిన తర్వాత తండ్రి అమర్నాథ్ రెడ్డి గారి ఆరోగ్యం క్షీణించింది. దాంతో చాలా కాలం తన తండ్రికి సహాయంగా ఆయనతోనే గడిపారు. ఇక 1987లో అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే పదవిలో ఉన్నప్పుడే అనారోగ్యంతో మరణించారు. దాంతో 1988లో వాయల్పాడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చింది. 1988 వాయల్పాడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారి తల్లి సరోజనమ్మ గారు నిలబెట్టారు. కానీ ఆ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సరోజనమ్మ గారు పార్టీ స్వల్ప తేడాతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి మీద ఓడిపోయారు. కానీ 1988లో ఉప ఎన్నిక జరిగిన సంవత్సరంలోనే అంటే 1989లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఇక 1989 ఎన్నికల్లో వాయల్పాడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు కిరణ్ కుమార్ రెడ్డి గారి బంధువులు చాలామంది పోటీ పడ్డారు. కానీ అమర్నాథ్ రెడ్డి గారి అనుచరులు, అభిమానులు అందరూ ఆయన కుటుంబ సభ్యులే పోటీ చేయాలి అని పార్టీలో ఒత్తిడి తెచ్చారు. దాంతో కాంగ్రెస్ పార్టీ 1989లో అమర్నాథ్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్లో పోటీ చేసేందుకు అర్హత ఉన్నవారిని సంప్రదించగా కేవలం కిరణ్ కుమార్ రెడ్డి గారు మాత్రమే పోటీ చేసేందుకు సరైన అభ్యర్థిగా కనిపించారు. ఎందుకంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కనీస వయసు 25 సంవత్సరాలు ఉండాలి. కిరణ్ కుమార్ రెడ్డి గారి తమ్ముళ్ళిద్దరికీ 25 సంవత్సరాల వయసు రాలేదు. దాంతోపాటు కిరణ్ కుమార్ రెడ్డి గారు LLB పూర్తి చేసి ఉన్నత విద్యావంతుడిగా కనిపించారు. అలా అమర్నాథ్ రెడ్డి గారి పెద్ద కొడుకుగా కిరణ్ కుమార్ రెడ్డి గారు అయిష్టంగానే పోటీ చేసేందుకు అంగీకరించారు. అయిష్టంగా పోటీలో ఉన్న ఆయన పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే ఎమ్మెల్యేగా గెలిచారు. అలా రాజకీయాల పట్ల ఏమాత్రం ఆసక్తి లేకుండానే కిరణ్ కుమార్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం మొదలైంది. కేవలం 30 సంవత్సరాల వయసుకి ఎమ్మెల్యే అయ్యి 1989లో ఏర్పడ్డ అసెంబ్లీలో ఆయనే అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచారు. ఇక 1989 నుంచి 1994 వరకు 5 సంవత్సరాల పాటు కిరణ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగారు. కానీ 1994 ఎన్నికల్లో ఎన్టీఆర్ గారి హవా బలంగా పనిచేసింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 26 సీట్లు మాత్రమే సాధించగలిగింది. రాష్ట్రంలో హేమహేమి కాంగ్రెస్ నాయకులు చాలామంది ఓటమి పాలయ్యారు. 1994 ఎన్టీఆర్ గారి హవా వయల్పాడు నియోజకవర్గం మీద కూడా పనిచేసింది. దాంతో కిరణ్ కుమార్ రెడ్డి గారు టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. దాంతో 1994 నుండి 1999 వరకు మాజీ ఎమ్మెల్యేగా కొనసాగారు. కానీ 1994లో మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి గారి గెలుపును ఎవరూ అడ్డుకోలేకపోయారు. దాంతో 1999లో రెండోసారి కాంగ్రెస్ పార్టీ నుంచి వయల్పాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అయ్యారు. అలా 1999 నుంచి తెలుగు రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కసారిగా ప్రజల ముందుకొచ్చిన నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 1999లో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను భుజాన ఎత్తుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లో ఎదగడం మొదలుపెట్టినప్పుడు ఆయనకు కిరణ్ కుమార్ రెడ్డి గారికి కాస్త విభేదాలు ఉండేవి. కానీ రాను రాను విభేదాలు తొలగిపోయి ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. అలా వైఎస్ఆర్ గారు నమ్మదగిన వ్యక్తుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒకరిగా మారిపోయారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన నేత. దాంతోపాటు విద్యావంతుడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారితో చాలా సన్నిహితంగా ఉండేవారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారిలో ముక్కుసూటి తత్వం బాగా ఉండేది. ఎదుటి వ్యక్తి ఎంత సన్నిహితుడైనా అతను చేస్తుంది తప్పు అయితే తప్పు అని మొహం మీదే చెప్పగలిగే వ్యక్తిత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారిది. దాంతోపాటు రాజకీయంగా తన పదవికి న్యాయం చేసేందుకు ఎవరితోనైనా పోరాటం చేయగల మనస్తత్వం ఆయనది. కిరణ్ కుమార్ రెడ్డి గారిలో ఉన్న ఈ గుణం రాజశేఖర రెడ్డి గారికి బాగా నచ్చేది. దాంతో రాజశేఖర రెడ్డి గారు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల్ని కిరణ్ కుమార్ రెడ్డి గారితో కూడా చర్చించేవారు. ఇక 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా వాయల్పాడు నియోజకవర్గం నుంచి 3సారి కూడా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2004లో రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. రాజశేఖర రెడ్డి గారికి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఉన్న సాన్నిహిత్యం వల్ల కిరణ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అవుతారు అని చాలామంది భావించారు. కానీ 2004లో రాజశేఖర రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారిని చీఫ్ విప్గా నియమించారు. 2004 నుంచి 2009 వరకు వైఎస్ఆర్ గారి ఫస్ట్ గవర్నమెంట్లో చీఫ్ విప్గా చేశారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారి కుటుంబానికి 1962 నుంచి అవకాశం కల్పిస్తున్న వాయల్పాడు నియోజకవర్గం 2009లో పీలేరు నియోజకవర్గంలో విలీనమైంది. పీలేరు నియోజకవర్గంలో అప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 1989, 1999, 2004 ఎన్నికల్లో గెలిచి చాలా బలమైన నేతగా ఉన్నాడు. కానీ వాయల్పాడు నియోజకవర్గం పీలేరులో విలీనం కావడంతో
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కిరణ్ కుమార్ రెడ్డి గారికి మధ్య పీలేరు టికెట్ ఎవరికి దక్కాలి అనే దాని మీద పోటీ ఏర్పడింది. వైఎస్ఆర్ గారితో కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఉన్న సాన్నిహిత్యం వల్ల కాంగ్రెస్ పార్టీ పీలేరు టికెట్ని కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చేందుకు మొగ్గు చూపింది. దాంతో 2009లో కిరణ్ కుమార్ రెడ్డి గారు పీలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇలా 2009లో కిరణ్ కుమార్ రెడ్డి గారు పీలేరు నుంచి వరుసగా 4వ సారి కూడా ఎమ్మెల్యేగా గెలిచి రికార్డ్ నమోదు చేశారు. అలా మొత్తం మీద కిరణ్ కుమార్ రెడ్డి గారు 1989 నుంచి 2009 వరకు 5 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఇక 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారం నిలబెట్టుకుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2వసారి ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం కిరణ్ కుమార్ రెడ్డి గారిని అసెంబ్లీ స్పీకర్గా నియమించటం. సాధారణంగా స్పీకర్ నియామకం మంత్రిమండలి ఏర్పాటు తర్వాత జరుగుతుంది. కానీ 2009లో మాత్రం ముందుగా కిరణ్ కుమార్ రెడ్డి గారిని స్పీకర్గా ప్రకటించిన తర్వాత మంత్రుల పేర్లు ఖరారయ్యాయి. నిజానికి 2009లో కిరణ్ కుమార్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారి క్యాబినెట్లో మంత్రి పదవిని ఆశించారు. కానీ వైఎస్ఆర్ గారు మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి గారిని స్పీకర్గా ఉండమని ఒప్పించారు. వైఎస్ఆర్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఏరికోరి స్పీకర్ను చేయడంలో ప్రధానమైన కారణం 2009లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ కన్నా 8 సీట్లు మాత్రమే అధికంగా వచ్చాయి. కాబట్టి 2009లో అసెంబ్లీలో ప్రతిపక్షాల బలం దాదాపుగా కాంగ్రెస్ పార్టీతో సమానంగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీని నడిపేందుకు స్పీకర్ పదవిలో కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి వ్యక్తి అయితేనే ప్రతిపక్షాల వాదనలను తట్టుకొని ప్రభుత్వం అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాలకు అనుకూలంగా ఉంటుంది అని వైఎస్ఆర్ గారు భావించారు. ఈ విషయాన్ని స్వయంగా వైఎస్ఆర్ గారు కిరణ్ కుమార్ గారికి చెప్పి ఆయన స్పీకర్ పదవి చేపట్టేలా ఒప్పించారు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్ అయ్యేందుకు ఎంఐఎం పార్టీ కూడా మద్దతు తెలిపింది. అలా 2009లో కిరణ్ కుమార్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ 17వ స్పీకర్గా బాధ్యతలు చేపట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్ అయినప్పటి నుంచి తెలుగు రాజకీయాల్లో ఆయన పేరు విస్తృతంగా వినిపించడం మొదలైంది. ఇక కిరణ్ కుమార్ రెడ్డి గారి జీవితంలో అసలైన రాజకీయ ఘట్టం 2009లో ఆయన స్పీకర్ అయినప్పటి నుంచి మొదలైంది. కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎన్నో ఆశలతో స్పీకర్ పదవిలో కూర్చోబెట్టిన రాజశేఖర రెడ్డి గారు 2వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం 4 నెలల పాటు కూడా ఆ పదవిలో ఉండలేకపోయారు. 2009 సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ గారు హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడంతో రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి మరియు వైఎస్ఆర్ గారి కుటుంబం నుంచి తీవ్రమైన పోటీ ఏర్పడింది. అలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 2009 సెప్టెంబర్ 3న కొణిజేటి రోసయ్య గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించింది. అసలే ప్రభుత్వానికి మెజారిటీ కన్నా 8 స్థానాలు మాత్రమే ఎక్కువ ఉన్నాయి. అలాంటి సమయంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే పార్టీకి కీలకమే. ఎవరైనా ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి రాజీనామాలు చేస్తే వాటిని ఆమోదించే బాధ్యత రాష్ట్ర స్పీకర్గా కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద ఉంటుంది. కాబట్టి సంక్లిష్టమైన సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి బాధ్యత పార్టీకి ప్రభుత్వానికి చాలా కీలకంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి కన్నా ముందు 16 మంది అసెంబ్లీ స్పీకర్లుగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎదురైనంత సంక్లిష్టమైన పరిస్థితులు వేరే ఎవరికి ఎదురు కాలేదు. ఇక ఊహించినట్టే వైఎస్ఆర్ గారి మరణం తర్వాత తెలంగాణ ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం మొదలైంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు మొదలెట్టారు. దాంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. 2009 డిసెంబర్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ గారు అమర నిరాహార దీక్ష దిగారు. దాంతో కేసీఆర్ గారి ఆరోగ్యం బాగా క్షీణించింది. దాంతో తెలంగాణ ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం పెద్ద స్థాయిలో మొదలైంది. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన తీవ్రమైన ప్రతిఘటన అధిగమించేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటన చేసింది. కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ ప్రకటన సీమాంధ్ర ప్రాంత నాయకుల్లో పార్టీలకు అతీతంగా కోపాన్ని రగిల్చింది. దాంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన 58 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ నుంచి 29 మంది ఎమ్మెల్యేలు, ప్రజారాజ్యం పార్టీ నుంచి 13 మంది ఎమ్మెల్యేలు, ఇలా మొత్తం సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 100 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రాజీనామాల పరంపర కేవలం 100 మంది తాగలేదు. సీమాంధ్ర నాయకులు చేసిన రాజీనామాలకు దీటుగా తెలంగాణ ప్రాంతం నుంచి కూడా పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు రాజీనామా లేఖలు స్పీకర్కి ఇచ్చారు. అలా పోటాపోటీగా మొత్తం 222 మంది రాజీనామా లేఖలు కిరణ్ కుమార్ రెడ్డి గారికి అందాయి. వీరిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 8 మంది రాజీనామాలని ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆమోదించి ఉంటే సరైన మెజారిటీ లేక ప్రభుత్వం కూలిపోయి ఉండేది. రాజీనామాలని ఆమోదించమని ఎమ్మెల్యేల నుంచి వస్తున్న ఒత్తిడి ఒకవైపు, స్పీకర్ పదవి ఇచ్చి తనపై నమ్మకం పెట్టుకున్న పార్టీని కాపాడాల్సిన బాధ్యత మరోవైపు. ఇలా కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. అయితే సంక్లిష్టమైన సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా చాకచక్యంగా వ్యవహరించారని చెప్పాలి. తనకందిన 222 రాజీనామా లేఖలను పరిశీలించి
92 మంది ఎమ్మెల్యేలతో కిరణ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా మాట్లాడి రాజీనామాలను ఉపసంహరించుకునేలా చేశారు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి గారి వద్ద మిగిలింది 130 రాజీనామాలు. 2010 జనవరి 30న ఈ 130 రాజీనామాల్లో 129 మంది ఎమ్మెల్యేల రాజీనామాలని సరైన ఫార్మెట్లో లేవని స్పీకర్గా తనకున్న అధికారాలను ఉపయోగించి తిరస్కరించారు. అలా ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్గా విచక్షణతో ప్రవర్తించి ఉండకపోతే రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తేది. అయితే ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారి వల్ల ప్రభుత్వం ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామాల గండన గట్టెక్కింది. కానీ రాష్ట్ర ఏర్పాటు అంశం మాత్రం అలాగే కొనసాగింది. రాష్ట్ర ఏర్పాటుకు మద్దతిస్తే ఆంధ్ర ప్రాంత నాయకులకు కోపం, రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడితే తెలంగాణ ప్రాంత నాయకులకు కోపం. ఇలా ప్రభుత్వానికి ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి ఇదిలా ఉండగా మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని చీల్చే ప్రయత్నం మొదలుపెట్టారు. అసలే ప్రభుత్వానికి చాలా తక్కువగా ఉన్న మెజారిటీ. ఇలా ప్రభుత్వం మీద అన్ని వైపుల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక 2010 నవంబర్లో ముఖ్యమంత్రిగా ఉన్న రోసయ్య గారు అకస్మాత్తుగా పదవికి రాజీనామా చేశారు. దాంతో కాంగ్రెస్ అధిష్టానం మరోసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని వెతికే పనిలో పడింది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సంక్లిష్టమైన రాజకీయ పరిస్థితులను తట్టుకొని ప్రభుత్వాన్ని నడిపేందుకు సమర్థవంతమైన నాయకుడి కోసం కాంగ్రెస్ అధిష్టానం వెతకడం మొదలుపెట్టింది. తెలంగాణ ప్రాంతం నుంచి జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడ్డా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం అందరి అంచనాలకు అందని విధంగా స్పీకర్గా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో 1989లో రాజకీయాల్లో ఆసక్తి లేకుండానే ప్రవేశించిన కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఆయన ఏమాత్రం ఊహించిన విధంగా ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కూడా చాలా యాదృచ్ఛికంగానే దక్కింది. నిజానికి కిరణ్ కుమార్ రెడ్డి గారికి 2009లో దక్కిన స్పీకర్ పదవి అత్యంత సంక్లిష్టమైనది అనుకుంటే 2010 నవంబర్లో ఆయనకు ముఖ్యమంత్రిగా వచ్చిన అవకాశం మరింత సంక్లిష్టమైనదనే చెప్పాలి. అలా 2010 నవంబర్ 25న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16వ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండలేక రోసయ్య గారు లాంటి సీనియర్ నాయకుడు పదవికి రాజీనామా చేస్తే దక్కిన ఆ పదవిలో కొనసాగడం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో ఎంత కష్టమైన విషయమో అర్థం చేసుకోవచ్చు. దాంతో చాలామంది కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఎక్కువ రోజులు పదవిలో ఉండలేరనే అందరూ భావించారు. ఇక అందరూ ఊహించినట్టే రాజకీయ పరిస్థితులు పూర్తిగా అడ్డం తిరిగాయి. తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారితో ప్రభుత్వానికి ఉన్న ముప్పు. దాంతో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముందుగా తన ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవడమే దృష్టి పెట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 3 నెలల్లోనే చర్చలు మొదలయ్యాయి. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యేలాగా జరిపిన చర్చల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా కీలకంగా వ్యవహరించారు. మొత్తానికి చర్చలు ఫలించి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనమయ్యింది. దాంతో ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచిన 18 మంది ఎమ్మెల్యేల బలం ప్రభుత్వానికి లభించడంతో ప్రభుత్వానికి సుస్థిరత ఏర్పడింది. అయితే 2011 ఫిబ్రవరిలో ప్రజారాజ్యం పార్టీ విలీనం ప్రకటించిన కొన్ని రోజుల్లోనే అంటే 2011 మార్చి 12న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్రయత్నం మొదలుపెట్టారు. మరోవైపు 2011 చివరిలో తెలంగాణలో సకల జనుల సమ్మె రూపంలో కిరణ్ కుమార్ రెడ్డి గారికి చాలా పెద్ద చిక్కు వచ్చి పడింది. మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా సమ్మెలు, బంధులతో ఆర్థికంగా రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది. సకల జనుల సమ్మెను ప్రభుత్వం ఎన్ని రూపాల్లో అణిచివేయాలని చూసినా ప్రజల్లో మాత్రం తెలంగాణ సెంటిమెంట్ బలంగా వ్యాపించడంతో ప్రభుత్వానికి చాలా ఇబ్బందిగా మారింది. ఇంకోవైపు అనుకున్నట్టే 2012 జూన్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగేలా చేశారు. రాజీనామా చేసిన 18 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, దాంతో ఉప ఎన్నికలు, ఇలా ఇవన్నీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ ఎంత కష్టపడ్డా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 2 స్థానాలు మాత్రమే గెలిచింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసుకుని ఉండకపోతే 2012లోనే ప్రభుత్వం కూలిపోయి ఉండేది. ఇక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం కావడంతో సీమాంధ్ర ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. అసెంబ్లీ సమావేశాలు కూడా సరిగ్గా సాగేవి కావు. మాటి మాటికి బంధులు, రాస్తారోకోలు, ఇలా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రం సమస్యల సుడిగుండంగా ఉండేది. అయితే పరిస్థితులు ఎలా ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డి గారు మాత్రం రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగించారు. అయితే పరిపాలనలో కిరణ్ కుమార్ రెడ్డి గారు తీసుకొచ్చిన మార్పులు చాలా ఉన్నాయి. ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉండేలా మీ సేవా సెంటర్లు ప్రారంభించి ఎంతో మందికి ఉపాధితో పాటు ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేశారు. రాజీవ్ యువ కిరణాలు అనే పథకం ద్వారా యువతకు ఉపాధికి కావాల్సిన శిక్షణ, చదువులో భాగంగా ఉపాధి నైపుణ్యాలను పెంచే కార్యక్రమం చేపట్టారు. బడ్జెట్లో ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ప్రవేశపెట్టి వెనుకబడిన కులాలకు మంచి చేసే ప్రయత్నం చేశారు. వీటితో పాటు వైఎస్ఆర్ గారు మొదలుపెట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని
కిరణ్ కుమార్ రెడ్డి గారు కొనసాగించే ప్రయత్నం చేశారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారి పరిపాలన పట్ల తెలంగాణ నాయకుల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. ఉద్యమాన్ని అణచివేసే చర్యలు తీసుకుంటున్నట్లు కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద విమర్శలు వచ్చాయి. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు మాత్రం విమర్శలు లెక్క చేయకుండా చాలా కాలం ఉన్నారు. కానీ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం కావడంతో ఆయన కూడా సమైక్యాంధ్ర ఉద్యమానికి అనుకూలంగా మాట్లాడారు. అయితే 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు కేంద్రం అనుకూలంగా ఓటు వేయడంతో 2014 ఫిబ్రవరి 19న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి పదవితో సహా ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిట్ట ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలామంది సాంప్రదాయ కాంగ్రెస్ నాయకుల్లాగా రాజకీయాలకు దూరం కాలేదు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నెల రోజుల్లోనే అంటే 2014 మార్చి 12న జై సమైక్యాంధ్ర పార్టీ పేరుతో నూతన పార్టీ మొదలు పెడుతున్నట్లు ప్రకటించి 2014 ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆశించినంత స్పందన ప్రజల నుంచి కనిపించలేదు. దాంతో కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా కాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇక 2018 జూలైలో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ అప్పుడు కూడా ఆయనకు ప్రజల నుండి ఆదరణ మాత్రం రాలేదు. ఇక 2023 ఏప్రిల్లో బీజేపీలో చేరారు. 2024 ఎన్నికల్లో రాజంపేట లోక్సభ స్థానం నుంచి బరిలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈసారి ఎలాగైనా గెలవాలి అనే పట్టుదలతో ప్రచారం చేశారు. అయితే 2024 ఎన్నికల్లో కనిపించిన అరుదైన విషయాల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకే వేదిక నుంచి ప్రచారం చేయడం. కాబట్టి ఈ ఎన్నికలు ఇద్దరు ప్రత్యర్థులను అయితే కలిపాయి. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఆశించిన ఫలితం దక్కలేదు. కూటమి భారీ విజయం సాధించింది. రాజంపేట లోక్సభ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాలు కూటమి గెలిచినా మొత్తంగా ఎంపీ స్థానం మాత్రం కూటమి గెలవలేకపోయింది. అయితే పెద్దిరెడ్డి కుటుంబంతో కిరణ్ కుమార్ రెడ్డి గారికి రాజకీయ విరోధం ఉంది. దాంతో పెద్దిరెడ్డి కుటుంబం రాజంపేట పార్లమెంట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఓడించడమే లక్ష్యంగా క్రాస్ ఓటింగ్ చేయించింది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజంపేట రాజకీయం ఎలా ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డి గారు మాత్రం ఓటమి చెందారు. అయితే ఈసారి కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలిచి ఉంటే మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు కేంద్ర కేబినెట్లో స్థానం లభించుండేది. అయితే గెలుపు ఓటములను పక్కన పెడితే కిరణ్ కుమార్ రెడ్డి గారు మాత్రం తెలుగు రాజకీయాల్లో అదృష్టవంతుడు ఆయనే, దురదృష్టవంతుడు ఆయనే. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. అండ్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారిపై మీ అభిప్రాయం ఏమిటి? తప్పకుండా కామెంట్స్లో పంచుకోండి. అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకుంటారని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.